నన్ను ఎంత భయంకరంగా హింసించేవారంటే నన్ను బాగా కట్టేసేసి, కాలు కట్టేసి పెద్ద రాయి తీసుకొచ్చి పెట్టేసి అన్నయ్యకి చెప్పి, వాళ్ళ తమ్ముడు గారికి చెప్పి, వాళ్ళందరూ వచ్చి చెప్పాను, నాన్నమ్మ నేను ఏం పాపం చేశాను, నాకు ఒక వ్యాధి వెంటాడుతుంది, వెళ్ళి నేను ఏ పనికి వెళ్ళేవాడిని కాదు, నా డ్యూటీ ఏంటంటే వచ్చి చెల్లిస్తున్న భక్తులకు కోళ్ళు కోసేవాడు. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే నన్ను ప్రేమతో పిలిచిన అన్న ఎలీషాకి, అలాగే సేవకులకి, వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. మాది విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ్ అనే మండలంలో సముద్ర తీరానున్న ఒక గ్రామంలో నేను జన్మించానండి. మా తల్లిగారికి ఇంచుమించుగా 5 సంతానం. 5లో అన్నయ్య తర్వాత అక్క జన్మించింది, అక్క తర్వాత నేను, నా తర్వాత ఇంకా 2 తమ్ముళ్ళు. ఈ విధంగా వెళ్తుండగా మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు, కానీ క్రైస్తత్వం అంటే ఏంటో, యేసుప్రభు అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నాం. సముద్రంలోకి వెళ్ళి వృత్తి మాది ఏంటంటే చేపలు పెట్టడమే. రాత్రి అంతా కూడా చేపలు పెట్టడం, ఉదయాన్ని తీసుకొచ్చి దాన్ని అమ్మడం, దాంతో బ్రతకడం తప్ప వేరొక వృత్తి అనేది తెలిసేది కాదు. అయితే భయంకరమైన విగ్రహారాధన చేసేవారు. అర్ధరాత్రప్పుడు చిన్న పంది పిల్లలు తీసుకొచ్చి దాన్ని రక్తాన్ని చిందించి దయ్యాలకు అర్పించేవారు. ఇలాగా మా ఇంట్లో చాలా పెద్దది, అందులో కొంత ప్లేస్ మాత్రము మా యొక్క దేవతలకే ఉండేది. మా అమ్మకు చాలామంది సంతానం, మాకు నిద్రపోవడానికి కూడా స్థలం ఉండేది కాదు, కానీ మేము కొలిచే దేవతలకు మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. ఉదాహరణకి 2 రూములు ఉంటే ఒక రూము స్థలం అంతా కూడా దానికే ఉండేది. ఇంకో చిన్న ప్లేస్లో మేమందరం కూడా నిద్రపోయేవారు అండి. కరెంట్ ఉండేది కాదు, అది ఒకే ఇల్లు, దాంతోపాటు చిన్న గుడిచి ఉండేదండి. ఆ విధంగా ఉండేటప్పుడు మా యొక్క పుట్టుకతో మా అమ్మగారు నన్ను కనినప్పుడు నేను చాలా చక్కగా పుట్టాను, అందంగా పుట్టాను. పుట్టిన తర్వాత చాలామంది వచ్చి, మీకు చాలామంది కుమారులు కదా, కుమార్తె పుట్టింది, కుమారుడు పుట్టాడు, మళ్ళీ కుమారుడు పుట్టాడు, కాబట్టి వీడిని మాకు ఇచ్చేయండి, మేము పంచుకుంటాము అనేసి చాలామంది నా తల్లి దగ్గరికి వచ్చి అడిగేవారు. అడిగితే ఈలోగా మా అమ్మగారు ఏంటంటే, నేను సంపాదిస్తాను ఏదో విధంగా అనేది. ఉయ్యాల్లో వేసి నీళ్లు చేదుకోవడానికి నీళ్ళకు వెళ్ళే సమయంలో ఏం జరిగిందంటే, కుక్కలు వచ్చి నా ఉయ్యాల్లో ఉన్న నన్ను తీసుకువెళ్ళిపోయాయండి. తీసుకెళ్ళిపోయి మొత్తానికి శరీరం అంతా కూడా శుభ్రంగా కరిచేసాయి, కాట్లు వేసేసాయి, ఒళ్ళంతా రక్తం కారుతుంది. ఈ సమయంలో నా తల్లిగారు వచ్చి భయపడి ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వలేని స్థితిలో ఉన్నదండి. ఈలోగా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళంటున్న డాక్టర్ గారు అన్నారు, నీ అబ్బాయి చనిపోతాడు, ఎందుకంటే దాదాపుగా కుక్కలు శరీరం అంతటిని కూడా చీల్చేశాయి, కాబట్టి బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతికించండి డాక్టర్ గారు అనేసి నా తల్లిగారు డాక్టర్ గారిని పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఈలోగా ట్రీట్మెంట్ అనేది చేశారు, వారికి చేసింది. మొత్తానికి ఏంటంటే నాకు కొద్ది నయమైంది. నా వయసు పెరిగే కొలది నా యొక్క శరీరంలో భయంకరమైన వ్యాధి ప్రారంభమైందండి.
నెత్తి నుంచి ఓన్లీ ముఖం మాత్రమే తప్ప మిగతా అంతా కూడా యోబుకైతే ఇంకా అనకూడదు కానీ అంతా కురుపులు వచ్చినట్లుగా రాయబడ్డది. కానీ నాకు ముఖం తప్ప మొత్తం అంతా కూడా భయంకరమైన కురుపులతో కూడిన ఇన్ఫెక్షన్ అయిపోయింది. బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయిన ద్వారా ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క విధంగా బాడీ అంతా కూడా వాసన, కురుపులు, రక్తం, చీము పట్టేది. ఇలాగా అనేకమైన హాస్పిటల్కి నా తల్లిగారు తీసుకెళ్తూ ఉండేవారు. అనేకమైన హాస్పిటల్కి వెళ్తుండగా అనేకమైన ఇండిషన్లు, అనేకమైన మెడిసిన్ వాడేవారు. ఈ విధంగా నేను కాస్త పెద్దోడిని అయిన తర్వాత నన్ను స్కూల్లో జాయినింగ్ చేయడం జరిగిందండి. ఆ స్కూల్లోకి వెళ్ళినా కూడా నన్ను ఏం చేసేవారు అంటే, ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ప్రపంచమంతా కూడా అసహించుకుంటుందండి. ఒకవేళ మన పక్కన ఉన్న వ్యక్తి చెమట వాసన వస్తే మనం కాస్త దూరం వెళ్తాం. అలాంటిదే వ్యాధితో ఉన్న వ్యక్తిని అయితే ఇంకా ఎక్కువగా అసహించుకుంటారు. అలాగా అసహించుకుంటుండేవారు టీచర్లు. నన్ను కాస్త దూరం నుంచి ఏదైనా సమాధానం చెప్పేమనేవారు. పిల్లలందరికీ కూడా చివరిగా నన్ను స్కూల్లో కూర్చోబెట్టేవారు. ఎందుకంటే వీడికి వచ్చిన వ్యాధి మిగతా పిల్లలకు కూడా వచ్చేస్తుందని ఒక ఆలోచనతో నన్ను దూరంగా పెట్టేవారండి. ఇలాగా అనుక్షణము నేను బాధపడేవాడిను. ఒకవేళ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు అందరూ సరదాగా ఆడుకుంటే నేను మూలన కూర్చో ఏడ్చేవాడిను. ఎందుకంటే అంత సంతోషంతో ఆడాలని మనసు నాకు వచ్చేది, కానీ ఆడడానికి నాకు సరైన ఆరోగ్యం ఉండేది కాదు. ఎవరైనా వచ్చి నన్ను రెక్కితే కురుపుల మీద ఎవడన్నా పడిపోతే నా ఒంటి మీద శరీరం అంతా భయంకరంగా రక్తం కారేది. నప్పుకు ఉండేవాడిని కాదు. అనేక రోజులు నాకు నిద్ర పట్టేది కాదు. ఇలాగ హాస్టల్కి కూడా వెళ్ళేటప్పుడు హాస్టల్లో కూడా అందరూ తినే కంచాల్లో నా కంచం కలపకుండా సపరేట్గా మెట్ల కిందనే ఇసిరి కొట్టేవారు. ఎందుకంటే అందరూ భోజనం చేసిన తర్వాత నేను ఆ కంచం తీసుకొని వెళ్ళి భోజనం చేయాలా. అలాంటి స్థితిలో ఉండేటప్పుడు కొన్నిసార్లు హాస్టల్లో భోజనం అయిపోయేది, అలాగే పస్తుండేవాడిను. ఇలా ఎక్కడికి వెళ్ళా కూడా అవమానం, ఎక్కడికి వెళ్ళా కూడా నిందలు, ఎక్కడికి వెళ్ళా కూడా మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. ఎన్నో రాత్రులు నిద్ర పట్టకుండా జిత్తు పీకుకున్న దినాలు నాకు ఉన్నాయి. ఎందుకు నేను ఇలాగ పుట్టాను, ఎందుకు ఈ యొక్క బాధలు, ఈ శ్రమలు నన్ను వెంటాడుతున్నాయి అనేసి అని నాకు నేనే ప్రశ్నించుకుండేవాడిను. ఒకనొక దినాన్న సముద్రంలో కూడా వెళ్ళి చనిపోదాం అనుకునేవాడిని. సముద్రంలో చనిపోయినా కూడా ఎవరో ఒకరు వచ్చి నన్ను కాపాడేవారు. తర్వాత ఏంటంటే సముద్రంలో ఇసుక తీసుకెళ్ళి శుభ్రంగా, అది ఉప్పు వాటర్ కాబట్టి బాగా గట్టిగా కోపంతో దాన్ని గట్టిగా పామేసేవాడు. నా యొక్క కురుపులు కానీ ఆ వ్యాధి కానీ పోవాలనేసి అని. ఈ విధంగా అనేకమైన ప్రయత్నాలు నేను చేసేవాడును, కానీ తగ్గేది మరలా వచ్చేసేది. కానీ ఏ పాపం చేసావో అనేసి అని మా తల్లిని అనేవారు. అందుగురించే నీ కుమారుడు బాగా పుట్టడం ఏంటి, మరలా ఈ విధంగా చనిపోయి ఈ విధంగా ఈ వ్యాధితో భరించడం ఏంటనేసి అని నా తల్లిని అనేవారు. ఈలోగా వీధిలోకి వెళ్ళా, ఇంట్లోకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళకుండా నన్ను చేరదీసుకునేవారు కాదు. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉంటే నేను ఎప్పుడు దుఃఖంతో ఏడ్చేవాడినండి. అది నా స్థితి, అది నా పరిస్థితి. ఒక రోజున మా అమ్మగారికి ఒకరు సలహా ఇచ్చారు. ఈ వ్యాధి తగ్గాలంటే ఇండిషన్ల ద్వారా, ట్యాబ్లెట్ల ద్వారా, డాక్టర్ రాసిన మెడిసిన్ ద్వారా కాదు కానమ్మా, కొండ మీద ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఆకులు తీసుకొచ్చి అందులో కాస్త ఉప్పు వేసి పసుపు వేసి బాగా కూడా నలిపి ఒళ్ళంతా కూడా ఎక్కించినట్లుగా అయితే అలా 3 రోజులు మీ కుమారుడికి వచ్చిన ఆ వ్యాధి తగ్గిపోతుంది. ఆ భయంకరంగా అప్పుడప్పుడు కురుపులు వస్తున్నాయి కదా, భయంకరమైన శరీరం అంతా కూడా రక్తం కారుతుంది కదా, ఆ వ్యాధి నయం అవుతుంది అనేసి అని చెప్పడం మొదలైనప్పుడు అలాగే ఉదయాన్నే వెళ్ళి నా తల్లిగారి అది తీసుకొచ్చి బాగా నూరింది. ఎందుకమ్మా ఈ పని చేస్తున్నా ఉదయం నుంచేనంటే, ఏమి కాదురా నీకు ఇది పామి స్నానం చేయిద్దాం అనుకుంటున్నాను అనేసి అని చెప్పింది. నేను అనుకున్నానంటే అలాగా స్నానం చేసే ముందు వేపాకును నూరుతారు కదా, అలాగ నూరి పెడతారేమో అనుకున్నాను. కానీ ఇంత కష్టం, ఇంత బాధ, ఇంత మంట, ఇంత వేదన
ఆ మందులో ఉంటుందనేసి నేను అనుకోలేదు, ఊహించలేదు. తర్వాత నన్ను కూర్చోబెట్టారు, పడుకోబెట్టి ఉద్దురు కాలు పెట్టుకున్నారు, ఉద్దురు చేతులు పెట్టుకున్నారు. అదేంటి నన్ను కాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు, చేతులు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, ఏమి కాదురా ఇది రాసేటప్పుడు అలా పెట్టుకోవాలని చెప్పారు అనేసి అని చెప్తే, ఈలోగా ఆ మందంతా కూడా ఆ యొక్క అదొక అంతా కూడా శరీరానికి ఎక్కించినప్పుడు భయంకరమైన బాధ, భయంకరమైన నొప్పి తట్టుకోలేక గంతులేసేవాడిని అండి. ఇలాగా 3 రోజులు అలాగే చేశారు. అయితే ఉపశమనం అయితే కాస్త వచ్చింది, కానీ వ్యాధి మాత్రం తగ్గిపోలేదు, మరలా ప్రారంభమైంది. ఈలోగా మా నాన్నమ్మ గారితో నేను ఎక్కువగా ఉండేవాడిను. ఆమె చాలా వయసు కలిగిన ఆమె చిన్న చిన్న వ్యాపారం చేస్తుండగా నేను ఆ వ్యాపారం దగ్గర ఉండి చూసుకుండేవాడిను. ఇంకా నేను ఒకటే స్కూల్ మానేస్తాను. ఎందుకు మానేస్తానంటే స్కూల్లో నాకు గౌరవం లేదు, ఎక్కడికి వెళ్ళి అసహించుకుంటున్నారు, హాస్టల్లో అసహించుకుంటున్నారు అనేసి అని స్కూల్ మానేసేసి ఇంకా రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టాను. ఇలా మా నాన్నమ్మ గారు వ్యాపారం చేస్తుండగా, ఉప్పు వెమ్ముతుండగా, అలాగే పొగాకు, అలాగే కారం, అలాగే చిన్న చిన్న కిరోసిన్ ఇలాంటివి వెమ్ముతుండగా అక్కడ నేను ఉన్నాను. నేను మా నాన్నమ్మతో చెప్పాను, నాన్నమ్మ నేను ఏం పాపం చేశాను, నాకు ఈ యొక్క వ్యాధి వెంటాడుతుంది, మనశ్శాంతి ఉండట్లేదు, స్కూల్లో చదువుకుందామంటే చదువుకోవడానికి కూడా ఎటువంటి వీలు కుదరలేదు అనేసి చెప్పడం మొదలుపెట్టాను. ఇలాగా అనేటప్పుడు మా నాన్నమ్మ గారు కొన్ని సలహాలు ఇచ్చింది. ఎందుకంటే మన గ్రామ దేవత ఉంది కదా, ఆ దేవత గుడును నీవు మంగళవారం లక్షవారము నీవే వెళ్ళి శుభ్రపరిచి ఆ దేవతకు పసుపు ఎక్కించినట్లుగైతే తద్వారా నీ వ్యాధికి నయం అవుతుంది అనేసి చెప్పడం మొదలైందండి. సరే పెద్దవారు చెప్పారు కదనేసి నేనే ఏం చేసేవాడిని అంటే, బోరింగ్ దగ్గర తీసుకెళ్ళి బోరింగ్ కొట్టుకోయి బింది భుజం మీద ఎక్కించుకోయి మోసుకెళ్ళి, అప్పటికే గుడంతా కూడా ఆ యొక్క కుంకుమ చేత, ఆరతి చేత, కొబ్బరికాయల చేత చెత్తతో నిండిపోతే ఆ చెత్త అంతటిని కూడా క్లీనింగ్ చేసేసేసి మొత్తం గుడంతా కడిగి నేనే, తర్వాత దేవత అంతటిని కూడా కడిగి దేవతకు పసుపు ఎక్కించేవాడినండి. అలాగా మంగళవారము లక్షవారం చేశాను. అలా కొన్ని సంవత్సరాలు చేసినా కూడా అవలేదు. తర్వాత అన్నాను, మీరు చెప్పినట్లుగా చేశాను, నా జీవితంలో ఇదే వ్యాధి వెంటాడుతుంది, నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి లేదు అనేది వాడినండి. ఆ విధంగా తర్వాత ఇంకొక ఆలోచన ఇచ్చింది సలహా. అప్పుడు ఏం చేసిందంటే, నువ్వు గుడికి వెళ్ళి గుడి దగ్గరకు వచ్చిన బత్తులు కోడ్లు కోసితే నీకు పుణ్యం వస్తుందిరా, తద్వారా నీ వ్యాధి బాగుపడుతుందని చెప్తే, నేను ప్రతి గుడికి వెళ్ళి, నేను ఏ పనికి వెళ్ళేవాడిని కాదు, నా డ్యూటీ ఏంటంటే గుడి దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు కోళ్ళు కోసేవాడును, వారి ఎంటికలు తీసేసేవాడును. అలాగా వారికి కాదండి, కోడికి. హల్లెలూయా. మీరు వారికి అనుకుంటారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అలాగ చేసేవాడిని అండి. ఈలోగా ఏం జరిగిందంటే, అయినా కూడా నయం కాలేదు. ఈలోగా ఆగస్టు నెలలో మొదటి పండగ వస్తుంది, అది నువ్వు చెయ్యాలంటే బొమ్మలు నిలబెట్టమనేది మా నాన్నమ్మ. అయితే ఏం జరిగిందంటే, నేను చెప్పినట్లుగానే నేనేం చేసేవాడిని అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసేవారు పండగ. ఇప్పటికే అది ఉంది, కానీ నేనైతే అలా కాకుండా నెలంతా కష్టపడి రోజుకు 15 రూపాయలు ఇస్తే నెలంతా కష్టపడితే 450 రూపాయలు వచ్చేవి. ఈ 450 రూపాయలతోనే ఆ పండగ, ఆ వినాయక చవితి పందిర్లేసి అన్నీ చేసేవాడిని అండి. ఇంకా చాలా వింత జరిగింది. ఇవన్నీ నేను చెప్పాలంటే ఒకవేళ వారిని కింతపరుస్తున్నానేమో అనుకోవచ్చు, కానీ జరిగిందే ఉంది, కానీ అవన్నీ నేను చెప్పలేను. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఇలాగా ఎన్నో చేసేవాడిని. నా చేతితో బొమ్మలు నిర్మించేవాడిను. తర్వాత మార్కెట్లోకి వెళ్ళి ఆ బొమ్మలు అమ్మేవాడిను. ఎందుకంటే ఆ వినాయక బొమ్మ ఎలా ఉంటే అలా తయారు చేసేవాడిను. ఇలా పందిర్లు వేసేవాడిను, ఇలా తోరణాలు కట్టేవాడిను. భయంకరంగా నాతో స్నేహితులు ఉండేవారు, స్నేహితులతో తిరిగేవాడిను. ఈ విధంగా తిరిగేటప్పుడు ఎన్నో కంప్లైంట్స్, ఎన్నో ఘోరాలు ఏంటంటే మా ఇంటి దగ్గరికి వచ్చేది. సాయంకాలం అవ్వడికి మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అబ్బాయి ఇలా చేశాడు అనేసి ఎంతోమంది వస్తుండగా వీడిని ఎందుకు కన్నాను, అప్పుడు కుక్కలు కరిచినప్పుడే వదిలేస్తే బాగుండి వీడిని ఎందుకు కన్నాననేసి
నా తల్లి ఎన్నోసార్లు ఏడ్చేదండి. ఎందుకంటే అల్లరి పనులు చేసేవాడును, అనేకమైన వ్యక్తుల మీదకి గొడవలకి వెళ్ళేవాడును, భయంకరంగా తిరిగేవాడును. ఇంకా నేను ఎప్పుడైతే స్కూలు హాస్టల్ అన్నీ మానేశానో భయంకరంగా రోడ్ల మీద తిరిగేవాడినండి. మనశ్శాంతి ఉండేది కాదు. గుళ్ళంతా సముద్రాలంతా రోడ్లంతా పిచ్చివాడుగా తిరిగేవాడును. కానీ ఒకటే, ఇంకా ఈ జీవితము వేస్ట్, చనిపోతే బాగుంటుందని ఎన్నో రోజులు నేను ఆలోచించుకుంటూ ఉండేవాడినండి. అలాగా నా తల్లి దగ్గరికి ఎంతోమంది వచ్చి చెప్తున్నప్పుడు కూడా ఒకటే, ఏంటంటే నా తల్లి ఏడ్చేది. నన్ను ఎంత భయంకరంగా హింసించేవారంటే నన్ను బాగా కట్టేసేసి, కాలు కట్టేసి పెద్ద రాయి తీసుకొచ్చి గుండె మీద పెట్టేసి ఇంత కారం తీసుకొచ్చి కళ్ళల్లో వేసేసేవారు. భయంకరమైన ఎండలో తీసుకొచ్చి పెట్టేవారు. ఎందుకంటే నేను చేస్తున్న ఆ పనులు తట్టుకోలేక నా తల్లి వాళ్ళ అన్నయ్యకి చెప్పి, వాళ్ళ తమ్ముడు గారికి చెప్పి, వారందరూ వచ్చి నన్ను హింసించేవారు. ఒక రోజంతా బాత్రూంలో పెట్టి తాళం వేసేసారు. భయంకరమైన వాసన. ఒక రోజంతా కూడా ఇంకా కళ్ళల్లో కారం కొట్టేసేసి బయటను పెట్టేశారు. ఎందుకంటే ఎన్నో కంప్లైంట్స్, మీ కొడుకు ఇలా చేశాడు, ఇలాగన్నాడు, అలాగన్నాడు, వాడిని కొట్టాడు, వీడిని కొట్టాడు, వాడిని ఇలాగన్నాడు, ఆమె మామూలుగా ఉంటుండగా మీద నుంచి వచ్చి నీళ్ళేసేసాడు, ఇలా రకరకాల చిత్ర హింసలన్నీ అల్లరి చేస్తుండగా భయంకరంగా ఉండేదండి. ఈ రోజున నా ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి కూడా ఎంతోమంది సహోదరులు వచ్చేవారు. నేను కాలేజీల్లో పని చేసేవాడును. డిప్లొమా కాలేజు, డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్ కాలేజు, తర్వాత ఏంటంటే డిఎస్, బీఈడి కోచింగ్ సెంటర్లో, స్పోకెన్ ఇంగ్లీషు, ఇలాగ సెంటర్లలో నేను పని చేసేవాడును. ఇలా పని చేసిన వేళల్లో కొంతమంది సువార్త చేయడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు మొదటి నన్ను దాటి లోపలికి వెళ్ళాలి. కాలేజీలోకి ఎవరైనా వెళ్ళాలంటే నన్ను అడిగితే నేను వెళ్ళి అక్కడ ఉన్న డైరెక్టర్కి చెప్పాలా, ఎందుకు వచ్చారమ్మా అంటే, ఒకటే, మేము ఈ కాలేజీ పిల్లలకు సువార్త ప్రకటించడానికి వచ్చాము, యేసుక్రీస్తు మాటలు చెప్పడానికి వచ్చామని చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చేసేది. ఎందుకంటే మీరు అందరికీ పంచాలంటే మీకు సమయం సరిపోదు, కాబట్టి మీరు ఆ పత్రికలన్నీ నాకు ఇచ్చేయండి అనేసి మొదటి మంచి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నేను ఇలాంటి కరపత్రాలు ఉంటే అన్నీ తీసుకుండేవాడిను. నాకు బాగా చింపడం అలవాటు, చిన్నగా చింపడం అలవాటు. ఎందుకంటే నేను బాగా సినిమాలు చూసేవాడిను. చిరంజీవి అంటే చాలా పిచ్చోడును. ఎందుకంటే థియేటర్ల దగ్గర ఫస్ట్ రోజున బాగా భయంకరంగా వెళ్ళేవాడును. పోలీసులు అనేక సార్లు నన్ను పట్టుకొని శుభ్రంగా కొట్టేసేసి, థియేటర్ దగ్గర కూడా ఆడేసిన వాళ్ళు, మీ కొడుకుని పోలీసులు కొట్టేశారు, వాడు చచ్చిపోయినట్లుగా ఉన్నారనేసి మా ఇంటికి ఎన్నోసార్లు కబుర్లు వచ్చాయి. ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా ఎలాగైనా నేను వెళ్ళాలనేసి అనే ఒక రోషంతో వెళ్ళిపోయి మొదటగా వెళ్ళి చూడాలని ఒక తపనతో ఉండేవాడిని. ఆ రోజుల్లో వీధుల్లో సినిమాలు వేసేవారు. ఒక హీరో ఎంటర్ అయిన వెంటనే ఏం చేసేవాళ్ళం అంటే, ముందు నుండి ఇలా కాగితాలు ఇసిరేవాళ్ళు, తర్వాత పాట వస్తే ఇసిరేవారు, ఫైట్ వస్తే ఇసిరేవారు, ఇలాంటి పనులు చేసేవారు. కాబట్టి ఇప్పుడు ఈ పత్రికలన్నీ వీళ్ళ దగ్గర తీసుకొని చిన్నగా చింపేసేసి వారి యొక్క ముఖాల మీద కొట్టేవాడిని అండి. మీరు వెళ్తారా వెళ్ళరా? యేసుక్రీస్తు వారి దేవుడు కాదు. దేవుడనే వ్యక్తి శ్మశానాల్లో, సమాధుల్లో ఎక్కడ ఉంటాడా అనేసి అలా వాదించేవాడిను. పాపము వారొక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయేవారు. అలాగా మా ఏరియాలో కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు. వారిని నమ్ముకున్న వారిని కూడా హింసించేవారిను. రకరకాలుగా ఇప్పుడు నేనైతే ప్రభువులోకి వచ్చాను కాబట్టి ఆ మాటలు నేను ఇప్పుడు చెప్పలేను. రకరకాలుగా అనేవాడిను. ఇలాగ మీటింగ్ జరిగితే తెలియకుండా ఒక ప్రాంతానికి ఒక చెట్టో లేకపోతే ఒక గోడో ఒక బిల్డింగో ఎక్కేసేసి ఇన్ని రాళ్ళు పెట్టుకో ఎవడు కొట్టాడో తెలియకుండా అలా కొట్టేవాడిని అండి. తర్వాత ఆ మీటింగ్ ఎలాగైనా ఆఫ్ చేయాలి, ఎలాగైనా కొట్టాలి, గందరగోళం చేయాలనేసి అలాగే విధంగా ఉండేవాడిని అండి నేను. ఈ విధంగా ఒక రోజున కాలేజీలో డైరెక్టర్ గారు బైబిల్, అతను క్రిస్టియన్ అయితే అతను ఏదో నల్ల పుస్తకం చదువుకుంటున్నాడు, మనకెందుకులే అనేసి అనుకోయి నా పని నేను చేసుకునేవాడిను. ఈలోగా అతను పిలిచాడు, బాబు నా పేరు రాజు అని పిలిచేవాడు. నా మొదటి పేరు ధనరాజు.
అయితే అతను షార్ట్ కట్లో రాజు ఇలారా అనేవాడు. ఏమయ్యా, ఏదైనా పని చేయాలా, టీ తీసుకురావాలా, జెరాక్సులు తీయాలా అని అడిగేవాడు. అవేం వద్దు కానీ నీకు నేను ఒక మాట చెప్తాను వింటావా అనేవాడు. ఏం చెప్తారండి అంటే, ఏమి కాదు, బైబిల్లో అలా రాయబడి ఉంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించనంటే, అయితే సృజించనే ఆయన ఎవరో చదివాను అంటే వెంటనే బైబిల్ ఇస్తే నేను కొట్టేసానండి. కొట్టేస్తే అది చాలా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను, నాకు భయం వేసింది. అంటే బైబిల్ కొట్టే విషయంలో భయం రాలేదు. ఇతను డైరెక్టరు, ఇతను పెద్ద కాబట్టి ఖచ్చితంగా నా ఉద్యోగం తీసేస్తారు అనే భయం వచ్చింది. కానీ మరలా నాకు ఒక గర్వం, కోపం, తీసినే ఇలాంటి వాడి దగ్గర డ్యూటీ చేసేదానికన్నా ఎవరి దగ్గర చేస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ అతను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను అదే విధంగా డ్యూటీలో పెట్టుకున్నారండి. ఇలా ఎన్నో విధాలుగా యేసుక్రీస్తు నన్ను ప్రేమించడానికి సిస్టర్ల ద్వారా, అనేక మంది డైరెక్టర్ల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా అనేక సార్లు యేసుక్రీస్తు వారే నన్ను ప్రేమించడానికి ఆయన వస్తే నేను ఎప్పుడు కూడా ఆయన్ని ప్రేమించలేదండి. ఇంకా ఒక రోజున నేను మా ఇంట్లో నిద్రపోతుండగా ఒక స్వరం వినబడుతుంది. నీవు చర్చికి వెళ్ళినట్లుగా అయితే నీవు బాగుపడతావు అనే స్వరం నాకు వినబడుతుంది. వినబడిన వెంటనే నేను తులుక్కుమని లేచాను. లేచిన వెంటనే అంటే అంతగా నిద్రలోకి నేను వెళ్ళిపోలేదు, కానీ జస్ట్ అలా కళ్ళు మూద్దాం అనుకోవాడికి ఈ స్వరం వినబడుతుంది. ఎవరైనా నన్ను పిలిచారేమనేసి అని ఇక్కడికి బయటికి వెళ్ళాను. ఆ యొక్క వాయిస్, ఆ స్వరము ఎప్పుడు కూడా ఆ యొక్క గ్రామంలో ఎవ్వరు కూడా ఉండదు. అంత గంభీరంగా, అంత స్పష్టంగా, అంత చక్కగా ఉంది. ఆ స్వరం వెంటనే నాకు భయం కలిగింది, వణుకు పుట్టింది. ఎంతోమంది పిలిచినప్పుడు, ఎంతోమంది బెదిరించినప్పుడు కూడా నాకు భయం కలిగేది కాదు. నువ్వు చెప్పేదేంటే ఎలా అనేవాడును. అలాంటిది ఆ స్వరం వినేటప్పుడు నాకు భయము, వణుకు పుట్టినప్పుడు వెంటనే నాకు అనిపించింది, చర్చికి వెళ్ళమని చెప్పేది ఎవరో నాతో చెప్పారు. అయితే ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నవారిని నేను తిట్టాను, అక్కడ ఉన్నవారిని హింసించాను, అక్కడ ఉన్నవారిని నేను అనేకమైన మాటలు అన్నాను. ఇప్పుడు నేను వెళ్తే బాగుండదనేసి అని అలాగా 6 నెలల వరకు కూడా నేను ఉండిపోయానండి. ఒక రోజున ఒక 2 వ్యక్తులు వెళ్తుండగా వారితో నేను చెప్పాను, అయ్యా, దేవుని మందిరానికి లేక చర్చికి వస్తే నన్ను ఏం అనరు కదా అంటే, వారు అంటున్నారు, నిన్నెవరేమంటారు అన్నారు. ఎందుకంటే నేను తిట్టాను కదా, నేను మిమ్మల్ని హింసించాను కదా, చర్చిలో ఉన్న ప్రతి స్త్రీని కూడా విచ్చలవిడిగా మాట్లాడాను కదా, అది మీరు మనసులో ఉంచుకొని ఒకవేళ నన్ను ఏదైనా అంటారేమనే ఉద్దేశంతో నేను ఉండిపోయానని అంటే, అలాగే మనం దేవుడు ప్రేమించమని చెప్పాడు, శత్రువులు ప్రేమించమన్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పాడు. ఆయన కరుణామయుడు. ఆయన సిలువలో తనకు నిలువెల్లా కొట్టుతున్నప్పుడు కూడా, 39 కొరడాలతో చీల్చినప్పుడు కూడా, ఘోరంగా హింసించినప్పుడు కూడా ఆయన మొదటగా చెప్పింది ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని కొడుతున్న వారినే, హింసిస్తున్న వారినే ఆయన క్షమించాడు. ఇంకా మేమెంతటి వారమయ్యా, ఆయన నిన్ను క్షమిస్తాడు, నువ్వు రా అనేసి నిన్నేటప్పుడు నేను వెళ్ళడం ప్రారంభమైందండి. అలా వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను ఒకటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి నేను వ్యాధి తగ్గించుకోవడానికి వెళ్ళలేదండి, యేసుక్రీస్తు బాగు చేస్తాడనే ఉద్దేశంతో వెళ్ళలేదండి. ఆయన మాట్లాడాడు కాబట్టి నేను వెళ్ళాను. ఈ రోజున ఉద్యోగం కావాలని యేసుప్రభు దగ్గరికి వెళ్ళేవారు ఉంటారు. హాస్టల్లో మా పిల్లలకి సీటు కావాలనేసి అని వారు ఇంకా కాకపోయినా కూడా బాప్తీసం తీసుకొని పేరు మార్చుకొని హాస్టల్లో సీటు కోసం వెళ్తారు. కానీ నేను మాత్రము ఒకటే, ఆయన నాతో మాట్లాడాడు, నేను వెళ్ళాను. అయితే వెళ్ళిన తర్వాత మా ఇంటిలో ఉన్న కొన్ని దేవతలు అంటే భయంకరంగా నన్ను వేధించడం మొదలుపెట్టాయి. అంటే ఎప్పుడు ఎన్నడూ రాలేనంత భయంకరమైన వ్యాధి మరలా నా జీవితంలో ప్రారంభమైందండి. ఇంకా ఎప్పుడు నేను నడిచేవాడును, ఇంకా నడవలేని స్థితిలో మంచం మీద కూరుకుపోయాను. ఇంకా రోజు రోజుకి క్షీణించిపోతున్నాను. అన్నం తినాలనిపించట్లేదు,
స్నానం చేయాలనిపించట్లేదు. వ్యాధితో బాధపడుతుండగా వీధివారు మా యొక్క బంధువులందరూ వచ్చేసి ఒకటే, మన కాని దేవుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టే నీ కుమారుడు ఇంకా చనిపోతాడు, ఎందుకంటే దేవతలు నీ కుమారుడును ఆవరించేసాయి అంటే అవి తప్పకుండా మీ కుమారుని చంపేస్తాయి, రక్తం తాగి చంపేస్తాయి. కాబట్టి చెప్పుల దండ నీ కుమారుడు మెడలో వేసి క్షమాపణ అయిపోయిందని చెప్పితే మరలా ఒకవేళ దేవతలు కరుణించి నీ కుమారుడిని బాగు చేస్తాయేమో అని చెప్పేవారండి. అయితే ఈలోగా మా బంధువులందరూ కూడా ఇలా అంటున్నారంటే ఉదయానికే వారు ఒకటే, ఇంక నుంచి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకు, ఆయన మన దేవుడు కాదు, మన జాతిలో, మన కులములో, మన బంధువుల్లో ఎక్కడ కూడా లేడు అని చెప్పడం మొదలైంది. ఒకటే, కానీ నాకు ఆ స్వరం మాత్రం గుర్తుందండి. హల్లెలూయా. ఆయన స్వరము చాలా గంభీరమైనది. ఆయన స్వరము ఏ మానవుడు ఎప్పుడు ఎన్నడూ మాట్లాడలేని మధురమైనదండి. ఆ స్వరం నాకు గుర్తుంది. కానీ ఒకటి, వీళ్ళ మాటలు కూడా నాకు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే నిజమే కదా, జీవితంలో ఎప్పుడు ఎన్నడూ రాలేనంత వ్యాధి ఇప్పుడు నాకు వచ్చేసింది. ఎప్పుడైనా నడుచుకునేవాడిని, తినేవాడిని, నా పనులు చేసుకునేవాడిని, వ్యాధి ఉన్నా కూడా అయినా కూడా ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, అసలు కనీసం తినలేకపోతున్నాను. అంత భయంకరంగా నేను ఉన్నాను. కాబట్టే నిజంగా వారు చెప్పిన మాటలే కరెక్ట్ ఏమో. ఇంకా ఉదయాన్నే చెప్పుల దండ తయారు చేస్తారు, మెడలో వేస్తారు. తర్వాత ఏంటంటే ఇక నుంచి యేసుప్రభు దగ్గరికి వెళ్ళకూడదని చెప్పాలా. ఏం చేయాలా? ఒకటి, ఆ రాత్రి ప్రార్థన ఎలా చేయాలో తెలియదండి. కానీ మనకు ప్రార్థన జ్ఞానపూర్వకంగా చేస్తే దేవుడు వింటాడు అనుకుంటారు కొంతమంది. ప్రార్థన ఆ సహోదరు బాగా చేసింది కాబట్టి ఇంకా నేను బాగా చేస్తే బాగుంటుంది, ఈ వ్యక్తి బాగా పాడాడు కాబట్టి ఇంకా నేను బాగా పాడితే బాగుంటుంది, ఈ వ్యక్తి ఈ హోదాలో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను బాగా హోదాలో ఉంటే బాగుంటుందని ఇతరులతో పోల్చి మనం ముందుకు వెళ్తుంటాం. కానీ మానవ స్వభావం ఏంటంటే ఇతరులతో పోలిస్తుంది. దేవుని స్వభావం ఏంటంటే ఎవరితో పోల్చడంట ఆయన. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినా, ఏ రీతిగా ప్రార్థన చేసినా, నువ్వు పలికినా నీ మనవు మాత్రం ఆయన ఆలకించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. అయితే ఒకటే, అప్పుడు నేను ఈ తెలిసో తెలియని ప్రార్థన చేశాను. ప్రభువా, నీవు నిజమైన దేవుడివని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు నిజమైన దేవుడివైతే ఈ రాత్రి నన్ను బాగు చేయని అడిగాను. దేవుని దగ్గరికి వెళ్ళడానికి, నేను బాగుపడడానికి వెళ్ళలేదు, స్వస్థత కోసం వెళ్ళలేదు. వీరు అంటున్న మాటలు బట్టి ఒకవేళ నువ్వు బాగు చేయకపోయినట్లుగా అయితే రేపు ఉదయకాల సమయాన్ని వచ్చి చెప్పుల దండ వేస్తారు. రేపు ఉదయకాల సమయాన్ని నుండే నీవు దేవుడు కాదనేసి నా నోటితో నేను అనాలా. కాబట్టి అలా జరగకుండా ఈ రాత్రి నన్ను బాగు చేయయ్యా అనేసి చిన్న ప్రార్థన నేను చేయడం మొదలుపెట్టానండి. అలా ప్రార్థన చేసినప్పుడు నాకు ఎప్పుడు ఎన్నడూ రాలేనంత ఒక అద్భుతమైన నిద్ర కలిగిందండి. కలిగిన తర్వాత ఉదయకాల సమయానికి ఆ రాత్రే ప్రభువు నన్ను తాకాడండి. ఆ రాత్రే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ రాత్రే పచ్చిగా ఉండి రక్తం కారుతూ, చీము కారుతూ, భయంకరంగా లగలేని స్థితిలో ఉన్న నన్ను ఆ రాత్రి ఆయన నన్ను ముట్టాడని మీరు ఎలా చెప్తున్నారండి అంటే, వెంటనే ఉదయాన్నే నేను లేచిన వెంటనే నా శరీరం చూసిన వెంటనే పచ్చిగా ఉన్నవి ఇవన్నీ కూడా ఎండిపోయాయండి. ఒక్క రాత్రి ఎండిపోయిన మెడిసిన్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా లేదండి. అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగాను, నాకు ఎన్ని ఇండిషన్లు వేశారో నాకే లెక్కలేదు. ఎన్నో ఇండిషన్లు వేసుకున్నాను. మా కేజీహెచ్ విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ అదే పెద్దది. ఎన్ని రోజులు డబ్బులు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేసుకునే దినాలు ఎన్నో ఉన్నాయండి నా జీవితంలో. అయితే కానీ ఎన్ని రోజులు వాడినా కూడా మారలేనిది ఒక్క రాత్రికే నా జీవితం మారిపోయిందండి. అలాగే వెంటనే లేచాను, నేను స్నానం చేసుకుని బట్టలు వేసుకున్నాను. ఈలోగా మా అమ్మాలు అందరూ వచ్చి ఏం ఆలోచించారు అంటే, ఏం ఆలోచించడం ఏంటి, చూస్తున్నారు కదా అన్నాను. అంటే నేను కొద్ది మొండిగా మాట్లాడేవాడిని అండి. తల్లితోనైనా తండ్రితోనైనా ఎవరితోనైనా కొద్ది మొండిగా మాట్లాడేవాడిని. ఇప్పుడంటే కొద్దిగా ఇలాగా అంటే దేవుడి ప్రేమ మనల్ని
క్రీస్తు ప్రేమ మనల్ని బంధించేస్తుందంట. హల్లెలూయా. పిండేస్తుందంట. హల్లెలూయా. అయితే తెలియట్లేదా నీకు? నడుస్తున్నాను కదా, బాగా ఉందిగా, తెలియట్లేదా అంటే మరి ఏం ఆలోచిస్తున్నాను? ఏం ఆలోచించడం ఏంటి? ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి, ఆయన నన్ను స్వస్థపరిచాడు, ఆయన తప్ప ఇంకొకరు వేరే వాళ్ళు లేరు, మీరు చూశారు కదా అనేసి అని ఎంతకీ చెప్పాలంటే సట్టిప్పినా చెప్పు, ఇప్పియాలా? ఇంకా అందరూ వచ్చారు, ఇంకా లాభం లేదని సెట్ కూడా ఇప్పేశాను. చూసుకోండి, శరీరం అంతా చూసుకోండి అంతా. ఈలోగా నాకు ఎటకారం చేయడం మొదలుపెట్టారు. నీ వ్యాధి తెలుసు కదరా, 6 నెలలు బాగుంటే ఇంకా 6 నెలలు బాగుండు, సంబరపడిపోకు, 6 నెలలు ఉండు అంటున్నారు. 6 నెలలు కాదు కదా, నేను 17 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నాను, 2005 సంవత్సరంలో. ఇప్పుడు వరకు కూడా శరీరం మీద చిన్న కురుపు అంటే ఏంటో తెలియదండి. చిన్న కురుపు, భయంకరంగా ఉండేది శరీరం. నయమాన్ను నీటిలో ములిగినప్పుడు చిన్నపిల్లల దేహం ఇచ్చాడని బైబిల్లో రాయబడ్డది. భయంకరంగా నల్లగా ఉండే ఈ శరీరాన్ని ఇంతగా స్మూత్గా చేశాడంటే అది దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరండి, దేవుడే చేశాడండి. ఆ రోజు నుంచి ప్రభువును నేను ఎప్పటికి విడవలేదండి. ఎందుకంటే నేను ప్రభువుని నమ్ముకోకపోతే ఒక రౌడీని అయిపోవాలా. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎవరిని అవ్వాలండి? పోలీసుని కాదు, కలెక్టరు పక్కనట్టు, లేకపోతే ఏదో మంచి ఉద్యోగం వస్తే తర్వాత సంగతి, రౌడీని అవుతాను ముందే. ఎందుకంటే ఆ బ్యాచ్తో నేను తిరిగేవాడిను. తీర్థాలు జరిగితే డబ్బులు అడిగితే నువ్వు డబ్బులు అడగడం ఏంటి, డబ్బులు తర్వాత సంగతి అని వస్తువు ముందు లాగేసుకునేవాళ్ళం. రే డబ్బులు నీకు డబ్బులు లేవు లేగో అనే ఒక మూర్ఖమైన ఆత్మ ఇలాగుండేదండి. అలాంటి మొదటగా నేను ప్రభువును నేను ఎంతగా అంటే ఆయన నా జీవితాన్ని మార్చకపోతే మొదట నేను రౌడీని అవుతాను. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఇప్పుడు నా ప్రియమైన వాళ్ళారా, అసలు నేను ఆయన ప్రేమించలేదు, ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు, నేను ఆయన్ని అసహించుకున్నాను, ఆయన ప్రకటిస్తున్న వారిని కూడా నేను ద్వేషించాను, సువార్త పత్రికలు చింపాను, సేవకుల మీద కూడా రాళ్ళు పెట్టుకు వెళ్ళాను, మీటింగులు జరుగుతుండగా రాళ్ళు విసిరాను, అనేకమైన విధాలుగా నా నోటి మాటలతో ద్వేషించాను. అయినప్పుడు కూడా నన్ను మాత్రం ఆయన ప్రేమించాడండి. అందుగురించేనండి ఈ ప్రపంచంలో అందరి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. అది అగాపు ప్రేమ, అది తండ్రి ద్వారా వచ్చే ప్రేమ. స్నేహితుల ప్రేమ కన్నా, బంధువుల ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా, తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఉన్నతమైన ప్రేమ. వీళ్ళందరూ నిన్ను ప్రేమిస్తే ప్రేమించేవారు వీళ్ళందరూ, కానీ నువ్వు ప్రేమించకపోయినా ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గొప్పవాడు. ఇలాగ దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే గొప్ప మిరాకులు, గొప్ప అద్భుతాలు జరిగేవి. నేను ఎక్కువగా కొండల మీదకి వెళ్ళిపోయేవాడిని, గృహాల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే భయంకరంగా నాకు ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని తెలుసా? మా నాన్న అందరు నిద్రపోయినప్పుడు కరెక్ట్గా నిద్రపోయారు లేదు లేచి ప్రార్థన చేసుకునేవాడిని. ఎందుకంటే ఒక రోజున నేను దొరికిపోయాను. ఎవరికి? మా అమ్మకి. అంటే మా నాన్న లేపుతుంది, ఇలా నిద్రపోలేదు, ఇలా మోకాల మీద నిద్రపోతున్నాడు వీడు అనేసి లేపింది. లేపిన వెంటనే ఈ విషయం తెలిస్తే నా తండ్రి కొడేస్తాడు అనేసి అని వెంటనే యేసునామములో. ఎందుకంటే మన క్రైస్తవులకు ఉన్నంత శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదండి. ఎందుకంటే చిన్న ప్రార్థన చేయొచ్చు, పెద్ద ప్రార్థన చేయొచ్చు, యేసునామములో ఆమేన్ కూడా అనవచ్చు. హల్లెలూయా. అయితే వెంటనే ముగించేసామండి. హల్లెలూయా. ముగించేసిన వెంటనే ఏం జరిగిందంటే మా నాన్న లేచి బాగానే నిద్రపోయాడు కదా అని చెప్పేవాడు. అలాగే నేను రోజు ప్రార్థన చేసేట ద్వారా ఏం జరిగిందో తెలుసా? సముద్రంలోకి వెళ్ళి వారు వల వేస్తుండగా చేపలు పడట్లేదు, ఇంట్లో గొడవలు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. వీటికి కారణం ఏంటనేసి అని మంగళవారము ఒక పతి అంటారు, పతి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో నుంచి ఒక దేవత వచ్చి మాట్లాడుతుంది, నీ ఇంట్లో ఒకడు ఉన్నాడు, వాడిని ఎప్పుడైతే పంపించేస్తారో ఆ ఇంట్లోకి నేను వస్తాను. అడున్నంత వరకు మేము రాలేకపోతున్నాం, కాలిపోతున్నాం అనేసి అని చెప్తే ఈలోగా చాలా కోపంగా వచ్చాడు మా నాన్న. నేను ఈలో బైబిల్ చదువుకుంటున్నాను, వచ్చిన వెంటనే బైబిల్ తీసి
ఇసురు కొట్టి పిల్టి పెట్టుకొని శుభ్రం కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు నాన్న అంటే ఇంక చెప్పట్లేదు, పడా కొడతాం. రే నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకు, వెళ్ళిపో, నువ్వు బట్టేను రా, అవి రావట్లేదు, కాలిపోతున్నాయంట అని చెప్తే ఇంకా నేను బైబిల్ చెదిరిపోయిన నన్ను కొట్టాడని బాధ లేదు, కానీ పరిశుద్ధమైన బైబిల్ చెదిరిపోయింది అనేసి అని ఒక బాధ వచ్చింది. వెంటనే అవన్నీ కూడా ఏరుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. అప్పుడు మా అమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఎందుకు అంటే, ఒకప్పుడు మా నాన్నే నేను కొట్టాను. హల్లెలూయా. ఎలా కొట్టాను అనుకుంటున్నారు? కొట్టిన దెబ్బకి ఆ చివరికి వెళ్ళి పడేవాడు. ఇప్పుడు ఆయనే చెప్పాలా ఇలా పెట్టుకే అంటే తండ్రిని కొట్టకూడదు, తప్పు. తల్లిని అస్సలు వేరేగా మాట్లాడకూడదు, తల్లిదండ్రులను గౌరవించాల. ఒకప్పుడని చెప్తున్నానండి. హల్లెలూయా. అంటే క్రీస్తు ఏంటో, యేసుప్రభు ఏంటో, ప్రేమ ఏంటో, వాక్యం ఏంటో తెలియనప్పుడు ప్రవర్తించాను. ఎప్పుడైతే నాకు కోపం అయితే వస్తుంది, కానీ యేసుప్రభు ఏంటండి బంధించేశాడు. వెంటనే మా అమ్మతో అడిగితే అంటుంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావురా, అందుబట్టే ఇంట్లో ఉన్న దేవతలన్నీ కూడా ఏమవుతున్నాయి, వెళ్ళిపోతాయి. నేనేం చేశాను? ప్రార్థన చేశాను. ఆ పుస్తకం పెట్టుకోవడానికి మాకు ప్లేస్ లేదండి, బైబిల్ పెట్టుకోవడానికి. ఇంట్లో దేవతలుండి గదిలో చిన్న ఉంటే అక్కడ వెళ్ళి పెట్టాను అంతే. ఈ బుక్ పెట్టాను అంతే, ఇది పెట్టాను, మామూలు ప్రార్థన చేస్తాను అంతే. నేను ఈ పుస్తకాన్ని చూసి ప్రార్థన చూసే వెళ్ళిపోతే మరి అతను అంత బలమైన వాడు ఒకసారి గ్రహించని అడిగానండి. ఎంత బలమైన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత బలమైన కార్యాలు చేయగలిగిన వాడో. నా జీవితంలో 17 సంవత్సరాలు రక్తం కారేది, 17 సంవత్సరాలు వెళ్ళలేని తిరగలేని డాక్టర్లు లేడు, అనేకమైన రాత్రులు నిద్ర పట్టేది కాదు, మనశ్శాంతి లేకుండా ఏడ్చేవాడును. అలాంటి నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ కళ్ళతోనే చూసావు కదా అమ్మా అని అడిగాను. ఆ దేవుడే సర్వశక్తి కలిగిన వాడు. ఆ దేవుడే ఈ యొక్క నేను ప్రార్థన చేయడమే కాదు, ఈ పరిశుద్ధ బైబిల్ పెట్టినా కూడా అవి వెళ్ళిపోతాయి. బాగా మీరు గమనించండి, నన్ను పిల్టి పెట్టుకు ఇంట్లో నుంచి బయట ఖాళీ చేసినంత వరకు కూడా రాలేదు, ఇంట్లోకి రాలేదండి. నన్ను బయటకు పంపించిన తర్వాత నేను ఒకటే అన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంగణంలో నువ్వు వచ్చే అర్హత నీకు లేదు. ఎందుకంటే అన్ని నామముల కన్నా బలమైన నామం ఏంటండి? యేసునామం. ప్రతి మోకాలు, ప్రధానమంత్రి మోకాలైనా, సీఎం మోకాలైనా, చెప్పండి, ఎవరి మోకాలైనా, గొప్పవారి మోకాలైనా ఆయన ముందు వంగవలసినదే అని రాయబడ్డది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా ఘనమైన వాడు. అయితే ఆ యొక్క దేవుడిని నేను కలిగి ఉండడం ద్వారా ఎంత సంతోషం అంటే నా ప్రియమైన వాళ్ళారా, ఎంతగానో తిరిగేవాడును, ఎంతగానో సినిమాల్లో, లోకంలో స్నేహితులతో తిరిగేవాడిని, అనేక మంది పండగలు చేసేవాడును. కానీ ఒకటే, యేసుని నమ్ముకునేటప్పుడు ఈ లోకంలో ఉన్న అన్ని సంతోషాల కన్నా అద్భుతమైన సంతోషం ఆయనలో ఉందండి. హల్లెలూయా. మీకు కష్టాలు వచ్చాయనుకో మీరు ఏం చేస్తారండి? బాగా కష్టం వచ్చిందంటే ఏం చేస్తారు మీరు? నేను ఒకటి అద్భుతమైన ₹1,00,00,000 మాట చెప్తానండి. హల్లెలూయా. ఎక్కువగా మీకు కష్టాలు, నిందలు ఎక్కువ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. మీ సమీపంలో దేవుని మందిరం ఉంటే వెళ్ళిపోయి మీరు చక్కగా పాట పాడండి, వర్షిప్ చేయండి. అది చేసి లోగా మీ కష్టాలను పోతాయండి, అంతే. నాకు ఎక్కువగా కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు నేను చేసిన పని ఒకటే, వెళ్తాను మందిరంలోకి, లేకపోతే ఇంట్లోనైనా ఎక్కడైనా మోకరించి ఒకటే దేవుని స్తుతించడం, ప్రార్థించడం, లేక వర్షిప్ చేయడం. ఇంకా ప్రార్థన అనేది తక్కువగానే ఎక్కువగా దేవుని గణపరచడం. హల్లెలూయా. అలా గణపరచడం ద్వారా నా జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేశాడండి. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు ఈ సాక్ష్యాన్ని విన్నారు. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాల్లో కూడా ఆయన మార్చగలడు. ఈరోజున మనం దేనికో భయపడతాం. దేనికి భయపడవసరం లేదు, జీవం కలిగిన దేవునికి భయపడితే చాలు. హల్లెలూయా. అన్నిటికన్నా గొప్పవాడు ఆయన. ఏదో దానిలో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది, ఆ చీకట్లో ఉంది, అబ్బో వాడు నా ముందు ఇలాగా ఎర్రగా చూశాడు, నిమ్మకాయలు ఇస్తున్నాడు, ఇవన్నిట్లో ఏమీ లేదు. అంతటికన్నా గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా.
నన్ను చంపుతాననేసి ఎంతోమంది సవాల్ చేశారండి. అనేకమంది దయ్యాలు పెడతామని అనేకమంది చేశారు. ఒకరోజు కాలు ఉబ్బిపోయింది, అయినా కూడా ఒకటే ఒక వ్యక్తి అన్నాడు, రోడ్డు మీద సవాల్ చేశాడు, కత్తి తీసుకొచ్చాడు, ఇదిగో నువ్వు మా దేవతలకి డబ్బులు ఇస్తావు అన్నాడు. నేనెందుకు ఇస్తాను అన్నాను. ఇస్తావు అంట, నేను ఇవ్వను అన్నాను. అయితే నీ తడాక నేను చూస్తాను అన్నాడు. ఈలోగా చాలామంది వచ్చి, ఆడితో ఎందుకు పెట్టుకుంటున్నావు, ఆడితో పెట్టుకుంటావా, ఆడు రాత్రికి రాత్రి మనుషులు చంపేస్తాడు అంటే, ఆడు చంపేస్తే అతనికన్నా చంపేవాడు ఉన్నాడు నాలో అని అన్నాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడండి. హల్లెలూయా. వాడినే రోడ్డు మీద కత్తి పెట్టుకొని చంపేశాడు తప్ప, కానీ నన్ను మాత్రం వాడి రక్తము ఏ రోడ్డు మీద నన్ను సవాల్ చేసా ఆ రోడ్డు మీద తన రక్తం కనబడ్డదండి, కానీ చచ్చిపోయాడు. కానీ ఈ రోజున నా ప్రియమైన వాళ్ళారా, ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. చాలా గొప్ప దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, ఎంతో మంచి దేవుడు అండి. ఈ దేవుడిని కలిగి లేకపోతే ఎంతగానో భయంకరమైన స్థితిలో ఉండేవాడిని. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోలేని స్థితిలో ఉంటే ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడికి మీ హృదయాలు ఇచ్చేయండి. ఆయన ఈ లోకంలో ఏం అడుగుతున్నాడో తెలిసి 1-2-3 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. దైవజనులు కూడా వచ్చారు కాబట్టి. ఈ లోకంలో దేవుడు మన నుండి అడిగేది 3 అడుగుతున్నాడు. చాలా ఉన్నాయి బైబిల్లో. ఒకటి, హృదయాన్ని అడుగుతున్నాడు. రెండోది, 1 గంట అయినా ప్రార్థన చేయమంటున్నాడు. మూడోది, కనికరమును న్యాయమును ప్రేమించమని చెప్తున్నాడు. మనం అనేకమంది అడుగుతుంటాం, కానీ దేవుడిని అడుగుతాం మనం. దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అనేది మనం గ్రహించాలి ముందే. హల్లెలూయా. మనం దేవుని పొద్దులా ఉద్యోగం కావాలా, లేకపోతే జాబ్ కావాలా, పంట పండాలా, లేకపోతే వస్తువులు కావాలా, లేకపోతే ఇవి కావాలా అవి కావాలా అడుగుతున్నాం. కానీ దేవుడికి ఏం కావాలా? మన భర్తకి ఏదైనా కూర ఇష్టమైతే అది వండుతాం. మన ఆతిథులు వస్తే వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకుంటాం, అడిగి మనం చేస్తాం. కానీ దేవుడికి ఏది ఇష్టమో నువ్వు ఎప్పుడైనా అడిగావా? దేవుడికి ఏది ఇష్టమో తెలుసా? నీ హృదయం ఇష్టం. హల్లెలూయా. ఆ హృదయాన్ని అడుగుతున్నాడు. సామెతల గ్రంథం, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అని అడుగుతున్నాడు. రెండోదిగా, గెత్సేమనే తోటలో 1 గంట అయినా మీరు మన ప్రార్థన చేయలేరా, మెలకు కలిగి చేయలేరా? మూడోది, మీకా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇదే కదా దేవుడు అడుగుతున్నాడు. ఏదో అడుగుతున్నాడు, న్యాయంగా కనికరమును ప్రేమను అడుగుతున్నాడు. ఇదే కదా